A watermelon is in a spherical shape. Its diameter is 28 centimeters, and if layer of thickness 1 centimeter is peeled out, then the volume of the pulp in the watermelon is in cubic centimeters అన్నాడు. ఏమి ఇచ్చాడంటే తెలుగులో ఒక పుచ్చకాయ గోళాకారంలో ఉన్నది, దాని వ్యాసం 28 సెంటీమీటర్లు మరియు 1 సెంటీమీటర్ మందము గల దాని పైపొరను తొలగించగా దానిలో ఉండే పదార్థము ఘన పరిమాణము ఘన సెంటీమీటర్లు అని చెప్పని ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఎలా ఇచ్చాడంటే π/3లో ఉన్నాయన్నమాట ఆప్షన్స్ అన్నీ కూడా. కాబట్టి మనం పై వాల్యూ రాసుకోవాల్సిన అవసరం లేదని చెప్పని అర్థము. మరి ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ని బేస్ చేసుకుంటే మనకి ఏమి పుచ్చకాయ వచ్చేసి వాటర్ మిలన్ వచ్చేసి స్పెరికల్ షేప్లో ఉందంట. దీని డయామీటర్ ఎంత అన్నాడు 28 సెంటీమీటర్స్ అన్నాడు. తర్వాత ఏమన్నాడు 1 లేయర్ అంటే పైన లేయర్ తీసేసినాడు, ఎంత 1 సెంటీమీటర్ తీసినాడు అంటే ఇలా తీసేసినాం అనుకో మొత్తం అంతా ఇక్కడ 1 సెంటీమీటర్ పోతుంది, ఇక్కడ 1 సెంటీమీటర్ పోతుంది. అంటే టోటల్గా ఇప్పుడు డయామీటర్ ఏమవుతుంది మనకు 28 1 ఎంత 2 కదా -2 ఎంత 26 అవుతుంది. అప్పుడు ఆర్ ఈక్వల్ ఎంత అవుతుంది 26/2 అంటే ఎంత 13 అవుతుంది. మరి వాల్యూమ్ ఫార్ములా మనకు 4/3 πr³ 4/3 πr³ కదా వాల్యూమ్ ఫార్ములా. మరి ఇప్పుడు ఏం చేస్తామంటే π/3లో ఆన్సర్ ఉంది కాబట్టి 4/3 అలానే రాస్తా. నెక్స్ట్ పై కూడా అలానే రాసుకుంటా. ఆర్ వచ్చేసి ఎంత 13 హోల్³ అనమాట. నెక్స్ట్ 4/3 π ఇంటూ మనకి 13³ టోటల్ ఎంత వస్తుంది మనకంటే 2197 వస్తుంది. ఎంత 2197. నెక్స్ట్ 2197 ఇంటూ 4 చేశానంటే నేను ఎంత వస్తుందంటే 8788 వస్తుంది. /3 ఇంటూ π అనమాట. 8788/3 ఇంటూ π ఈ రెండు రాసుకున్నా. అంటే ఆప్షన్లో ఏదంటే మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట.